వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు ఎగ్జామ్స్ గురించి వరీ అవుతున్నారా? ఓకే. నో నీడ్ టు వరీ. ఇప్పటి నుంచి మన ఛానల్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? సో చెప్పినంత వరకు జాగ్రత్తగా చదువుకొని మంచిగా ఎగ్జామ్స్ రాసి అందరూ ఆక్లియర్ అవ్వాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఇవాల్టి వీడియోలో అయితే మనం కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? మోస్ట్లీ అడుగుతున్నారు అనమాట C20 వాళ్ళకైనా సరే. మోస్ట్లీ కెమిస్ట్రీ ఉందన్నమాట. సో వాళ్ళ కోసమని మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే మనం ఫస్ట్ వెయిటేజ్ చూద్దాం. అండ్ తర్వాత మనం ఏ చాప్టర్స్ చదవాలి, ఎలా చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి, మనం ఈజీగా పాస్ అవ్వాలంటే ఏం చేయాలో మొత్తం చెప్తాను. ఓకేనా? ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? ఇది ఓవరాల్గా వెయిటేజ్ అనమాట. మామూలుగా మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 11 చాప్టర్స్ ఉన్నాయి. 11 చాప్టర్స్లో ఫస్ట్ యూనిట్ చూడండి, 19 మార్క్స్. అండ్ సెకండ్ సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసిస్, ఇవంతా వెయిటేజ్ చూసారనుకో. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, మాకు జస్ట్ పాస్ అయితే చాలు, అన్ని మార్క్స్ ఏం అవసరం లేదంటారు కదా. వాళ్ళకి ఈజీగా, అండ్ ఫర్ సపోజ్ నేను ఫస్ట్ చాప్టర్ అన్నాను కదా, ఫస్ట్ చాప్టర్ ఎంత 19 మార్క్స్ వెయిటేజ్. ఆ 19 మార్క్స్లో అన్నప్పుడు మనకి ఫస్ట్ 11th ఏబీ ఉంటుంది కదా, C20 యాజ్ పర్ C20 ప్రకారం. ఆ ఏబీ కూడా ఏ క్వశ్చన్స్ వస్తాయో చెప్తాను, అవే వస్తాయి మ్యాక్సిమం. ఓకేనా? సో చాలా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ 19 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసి ఓకే, నెక్స్ట్ ఏంటి, సొల్యూషన్స్ కదా, ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సొల్యూషన్స్ 11 మార్క్స్. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ అంటే ఈజీగా ఉన్న చాప్టర్స్ ఫస్ట్ డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? కొంతమందికి టఫ్ అని ఉంటాయి కదా, దాంట్లో కూడా ఏం చదవాలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు మాత్రమే చెప్తాను, అంత చదవమని చెప్పను, ఎందుకంటే టైం లేదు కదా, అందుకని. ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ డెఫినెట్గా అందరూ చదవాల్సింది, ఈజీగా ఉంటుంది. అండ్ సొల్యూషన్స్. నెక్స్ట్ కరోజన్ ఉంది కదా, కరోజన్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఈ రెండు కూడా చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? వాటర్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ 2 క్వశ్చన్స్ వస్తాయి, జియోలైట్ కానీ అయన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ కానీ. ఓకేనా? అండ్ తర్వాత ఫ్యూయల్స్ ఓన్లీ 3 మార్క్స్ క్వశ్చన్ అంటే 1 వస్తుంది, అది కూడా జనరల్గానే ఉంటుంది. ఇది ఫ్యూయల్స్ కానీ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కెమిస్ట్రీ డైలీ, ఈ మూడు చాలా ఈజీగా ఉంటాయి. అంటే మనం జనరల్గా విని రాసేయచ్చు. ఇప్పుడు పొల్యూషన్ ఉందనుకో, ఎయిర్ పొల్యూషన్ ఎలా వస్తుంది, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఓజోన్ లేయర్ డిప్లేషన్, ఇలా ఉంటాయి. సో ఈ 3 చాప్టర్స్ మీకు ఈజీగా వస్తే లాస్ట్లో చూసుకున్నా సరిపోతుంది. సో అవి తీసేయండి. ఇంకేమున్నాయి మనకు బాగా ఫోకస్ చేయాల్సినవి, పాలిమర్స్ ఉంది కదా, పాలిమర్స్ కూడా వెయిటేజ్ 11 మార్క్స్ అన్నట్టు. మనకి పాస్ అవ్వాలంటే 28, 30 వస్తే సరిపోతుంది. బట్ దాంట్లో కూడా కొంచెం మంచిగా రావాలంటే ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, అండ్ తర్వాత 5th, 6th, 7th చాలు. మీకు ఆల్మోస్ట్ ఇవన్నీ వచ్చేస్తాయి. టైం ఉంటే మిగతావి చూసుకోండి, దాంట్లో కూడా ఏం చదవాలో కూడా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఏంటి, ఫండమెంటల్ ఆఫ్ కెమిస్ట్రీ. ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ ఉంది కదా, దీంట్లో ఫస్ట్ ఎస్ఎస్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఎస్ఎస్ తర్వాత మళ్ళీ షార్ట్స్ చూద్దాము. ఓకేనా? ఇప్పుడు షార్ట్స్ ఎన్ని వస్తాయి మనకు దీంట్లో, 1 కదా. ఓకేనా? ఫస్ట్ దీంట్లో ఎక్కువగా అడిగేది, రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, మనకి బోర్స్ థియరీ అనేది ఖచ్చితంగా రావాలి. బోర్స్ థియరీ ఒకటి, క్వాంటమ్ నెంబర్స్ ఒకటి, తర్వాత కెమికల్ బాండింగ్ ఉంది కదా, అయానిక్, కోవలెంట్, ఇవి తప్ప ఇంకా వేరేటివి ఏంటివి రావు. ఓకేనా? ఈ 4 క్వశ్చన్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టద్దండి. ఏంటంటే 1.2 ఒకటి, 1.3 ఒకటి, అండ్ తర్వాత ఎక్కడున్నాయి 1.10 ఉంది కదా, అంటే కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, అయానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్. ఇంకా ఓవరాల్గా ఇవే ఫస్ట్ లెసన్ నుంచి వచ్చి ఎస్ఎస్. ఓకేనా? ఇప్పుడు ఇది క్లియరా? నెక్స్ట్ షార్ట్కి వచ్చే ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి అంటే 1.1 అండ్ 1.4. ఇప్పుడు హాఫ్ ప్రిన్సిపల్, పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, హున్స్ రూల్ ఉన్నాయి కదా, వాటి గురించి. ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, ఆ ఎలిమెంట్ ఎలా ఫిల్ అవ్వాలి, దాంట్లోని ఎలక్ట్రానిక్స్ అని, అది అనమాట. ఓకేనా? ఇంక ఇవే ఉన్నాయి. అయిపోయిందా ఫస్ట్ లెసన్? ఈజీగానే ఉందా? నెక్స్ట్ సొల్యూషన్స్ అన్నాం కదా, సొల్యూషన్స్ కూడా ఓన్లీ 2 టాపిక్స్, మొలారిటీ, నార్మాలిటీ. ఈ 2 నేర్చుకున్నా కానీ ప్రాబ్లం వస్తుంది ఈజీగా, ఎక్కడ 1 మార్క్ కూడా మిస్ అవ్వడానికి కూడా, ఎందుకంటే ఇది ప్రాబ్లమేటిక్ కదా. సో మీరు జాగ్రత్తగా చేశారనుకోండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, సొల్యూషన్స్ అన్నప్పుడు కొన్ని అటామిక్ వెయిట్స్ ఉంటాయి, అటామిక్ వెయిట్స్, ఈక్వలెంట్ వెయిట్స్, అది కూడా ఏంటి రిపీటెడ్. ఇప్పుడు సోడియం క్లోరైడ్ కానీ, Na2CO3, సోడియం కార్బోనేట్, CaCO3, ఇవి మీరు కొంచెం ఆల్రెడీ మీరు క్లాస్లో ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి దీని వెయిట్స్ అన్ని ఈజీగా గుర్తుంటాయి. ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి చూసుకోండి, మీకు ఈజీగా దీంట్లో 11 మార్క్స్ కదా, ఈజీగా వస్తాయి. ఇంక ఫస్ట్ ఉన్నాయి కదా, 2.1 సొల్యూషన్ అంటే ఏంటి, సొల్యూట్ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఒకటి. తర్వాత 2.4 ఇక్కడ కొన్ని ఇస్తారు,
అంటే మనకి 3 మార్క్స్ కదా! ఇప్పుడు ఫర్ సపోజ్ ఎన్‌ఏఓహెచ్ ఇచ్చారనుకోండి. దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ అన్నా కనుక్కోమంటారు. మోల్ కనుక్కోమంటారు. మోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు 3 మార్క్స్‌కి. 2.3, 2.1 ఓకేనా? ఇంక తర్వాత నేను చెప్పా కదా! ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి 2.5. 2.5 మీదే వస్తది 8 మార్క్స్ క్వెషన్. ఫస్ట్ ఎస్ఎస్ అన్నాం కదా! 2.5 ఎస్ఏ క్వెషన్ అనమాట. ఇంక తర్వాత మీకు మామూలు షార్ట్స్ ఏం చెప్పాను 2.1, 2.3, 2.4 ఓకేనా? ఇవే సెకండ్ లెసన్ నుంచి ఈజీగా 11 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. కొంతమంది థర్డ్ లెసన్ కూడా చదువుతాము అన్నారనుకోండి. వాళ్ళకేంటి అంటే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు పీహెచ్ ఏదైనా ప్రాబ్లమ్ ఇచ్చారనుకోండి. ఫర్ సపోజ్ ఏదో ఒక సబ్స్టాన్స్ ఇచ్చి దాని యొక్క పీహెచ్ కనుక్కోమన్నారనుకోండి. అది కనుక్కోవడం రావాలి. 3.5 రావాలి. తర్వాత ఇక్కడ 3 థియరీస్ ఉంటాయి. ఆర్హెనియస్ థియరీ అనేసి, బ్రౌన్‌స్టెడ్ లౌరీ థియరీ, ఇంకా లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. ఈ 3 థియరీస్ రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాడు ఏది అడుగుతాడో తెలీదు కదా! కాబట్టి అది నేర్చుకోయుండాల. లేదు మేము ఇది చదవమన్నా కూడా నో ప్రాబ్లమ్. ఎందుకంటే నేను చెప్పా. మీకిది కంపల్సరీ చదవాల్సిన అవసరం అయితే లేదనేసి. ఓకేనా? నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఉంది కదా 4.7 ఇవి కాంపోజిషన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫర్ సపోజ్ ఏంటి కంపోజిషన్ గుర్తుపెట్టుకోవాలి అంటే బ్రాస్‌లో ఏది ఎంత పర్సెంటేజ్ ఉంటది ఆ పర్సెంటేజ్‌లోనే రావాలి. లేదన్నారనుకోండి 4.5 ఎస్ఎస్ కదా మనం ఫస్ట్ డిస్కస్ చేసుకునేది. డిస్క్రైబ్స్ ది మెథడ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ రోస్టింగ్, కాల్సినేషన్, స్మెల్టింగ్ ఒకటి. తర్వాత 4.5, 4.6 అండ్ తర్వాత 4.1 కూడా చూసుకోండి. ఓకేనా? ఈ 3 ఎస్ఎస్ ఇంపార్టెంట్ ఎస్ఎస్. ఇంక తర్వాత షార్ట్స్‌కొచ్చినట్టయితే మినరల్, ఓర్, గ్యాంగ్, ఫ్లక్స్, లాగ్ అవి ఉన్నాయి కదా! ఆ డెఫినిషన్స్ ఇంపార్టెంట్ 4.2 ఇవి చూసుకుంటే సరిపోతది. మీరు ఎవరైతే ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ ఇంట్రెస్ట్ ఉండి చదవాలి అనుకున్న వాళ్ళు. ఓకేనా? అండ్ తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో 3 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది ఏంటి అంటే ఇప్పుడు మెయిన్ ప్రిఫరెన్సెస్ ఫారడేస్ లాస్ ఉన్నాయి కదా! 2 లాస్ ఉంటాయి. ఫారడేస్ ఫస్ట్ లా, ఫారడేస్ సెకండ్ లా. అది కాన్సెప్ట్ చూసుకోండి. అండ్ తర్వాత దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగానే ఉంటాయి. ఓకేనా? అంత కష్టమేమి ఉండవు. 5.4 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్సే క్వెషన్. అండ్ తర్వాత దాని తర్వాత ఏంటి అంటే దీంట్లో 2 ఉంటాయి. అంటే గాల్వానిక్ సెల్ ఒకటి, ఇంకోటి ఎలక్ట్రోలైటిక్ సెల్. ఎలక్ట్రోలైటిక్ సెల్‌కి, గాల్వానిక్ సెల్‌కి ఏదో డిఫరెన్స్ చూసుకోండి. అంటే అక్కడ ఎలక్ట్రాన్ ఎలా పాస్ అవుతది, ఇక్కడ ఎలా పాస్ అవుతాయి. ఆ డిఫరెన్సెస్ చూసుకోండి. ఓకేనా? అండ్ తర్వాత లాస్ట్ 5.11 ఉంది కదా! ఇది కూడా ఇంపార్టెంట్ ఎస్సే క్వెషన్ అనమాట. ఈఎంఎఫ్ మీద ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? ఈ 3 నేను చెప్తున్నా. ఓకే. ఏంటంటే ఫస్ట్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్, గాల్వానిక్ సెల్, ఎలక్ట్రోలైటిక్ సెల్ లే లాస్ట్‌ది 5.11 ఇంకా టైం ఏంటంటే మెటాలిక్ కండక్షన్, ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ డిఫరెన్సెస్ చూసుకోండి చాలు. ఓకేనా? ఇప్పుడు షార్ట్స్ చూద్దాం. షార్ట్స్ ఏమున్నాయి ఫస్ట్ 5 ఉన్నాయిగా 5.1 కండక్టర్ అంటే ఏంటి? సెమీకండక్టర్ అంటే ఏంటి? ఇన్సులేటర్, ఎలక్ట్రోలైట్. ఇవి ఇందాక నేను చెప్పా 5.2 ఎస్ఏకి చూసుకోండి, షార్ట్‌కి చూసుకోండి అని. హార్డ్ వర్క్ చూసుకుంటే సరిపోతది. ఎలక్ట్రోలైసిస్ బాగా గుర్తుపెట్టుకోండి. అంటే యానోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతది, కాథోడ్ దగ్గర ఏ రియాక్షన్. ఇట్ ఈస్ అబౌట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. నెక్స్ట్ కరోజన్. కరోజన్ అంటే ఫస్ట్ కరోజన్ డెఫినిషన్ మీకు తెలియాలి. తర్వాత 6.2 దీంట్లో కూడా ఇంపార్టెంట్ 2 కరోజన్‌లో ఏమి ఎస్ఎస్ అంటే ఫస్ట్‌ది ఏంటి అంటే 6.4 ఉంది కదా! 6.4 అండ్ 6.5 ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సే కూడా వచ్చేది ఈ రెండే. ఓకేనా? ఇంక తర్వాత ఒకవేళ షార్ట్స్‌కి ఇంగా చూసుకోవాలనుకున్న వాళ్ళు 6.2 చూసుకోండి. ఓకేనా? 6.2 అలా చూసుకోండి. 6.2 తర్వాత లేదు ఇంకా చూడాలనుకుంటే 6.3 చూడండి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ కరోజన్. ఇంకా వాటర్ ట్రీట్మెంట్ అంటే చాలా ఈజీగా ఉంటది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే జియోలైట్ ప్రాసెస్, అయాన్ ఎక్స్చేంజ్. రెండిట్లో ఖచ్చితంగా ఒకటి ఉండాలి. ఓకేనా? ఇక్కడ పర్మిటెడ్ ప్రాసెస్ ఆర్ జియోలైట్ ప్రాసెస్ ఉంది. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. పర్మిటెడ్ అన్నా, జియోలైట్ అన్నా ఒకటే. ఓకేనా? ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. సెకండ్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటి అంటే ఆస్మాసిస్, రివర్స్ ఆస్మాసిస్ ఉంటది. మీకు ఆస్మాసిస్ అంటే ఏంటో తెలియాలి. రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏంటో తెలియాలి. ఇంకా మామూలుగా జనరల్‌గానే రాసేస్తారు. ఏంటి ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ షార్ట్‌కి ఇచ్చినా, ఎలా ఇచ్చినా మీరు రాసేస్తారు. ఓకేనా? ఇంక తర్వాత ఇంక షార్ట్‌కి ఏమున్నాయి అంటే పర్మనెంట్ హార్డ్‌నెస్ అనేది దేని ద్వారా వస్తది. అండ్ టెంపరరీ హార్డ్‌నెస్ అనేది దేని ద్వారా వస్తది. అంతే కదా! చాలా ఈజీగా ఉంది కదా! వాటర్ ట్రీట్మెంట్ అనేది. సో, ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఓకేనా? దాని తర్వాత పాలిమర్స్ విషయానికొచ్చినట్టయితే, పాలిమర్స్ అనేది మీరు ఇష్టంగా నేర్చుకోవాలి కానీ ఎంత ఈజీగా ఉంటది తెలుసా? వన్స్ మీకు ఓకేనా? ఇప్పుడు పాలిమర్స్‌లో కూడా ఒక 3, 4 ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్తాను. ఓకేనా? ఫస్ట్‌ది ఏంటి అంటే
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్, థర్మోప్లాస్టిక్స్. ఈ 2 డిఫరెన్సెస్ ఏంటి? వాటికి ఏంటి ఎగ్జాంపుల్స్ అవి చూసుకోవాలి. ఓకేనా? అండ్ తర్వాత మామూలుగా మనకు ట్రెడిషనల్ మెటీరియల్స్‌తో కంపేర్ చేసుకుంటే ప్లాస్టిక్స్‌తో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి? అది ఒకటి. తర్వాత 8.10 డిఫైన్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ వల్కనైజేషన్ అండ్ లిస్ట్ ఔట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వల్కనైజ్డ్ రబ్బర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 8.10 ఒకటి, అండ్ తర్వాత 8.5 ఒకటి, అండ్ తర్వాత ఇక్కడ మెథడ్స్ ఉన్నాయి కదా 8.2 అది కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? తర్వాత లాస్ట్‌లో న్యాచురల్ రబ్బర్ ఉంది కదా! న్యాచురల్ రబ్బర్‌కి ఫార్ములా, స్ట్రక్చరల్ ఫార్ములా అదంతా ప్రాసెస్ ఉంటది. 8.8 ఇవి ఇంపార్టెంట్ ఎస్ఏ క్వెషన్స్. అండ్ తర్వాత షార్ట్స్ వచ్చినట్టయితే ఏమున్నాయి చెప్పండి? మామూలుగా పాలిమరైజేషన్ అంటే ఏంటి? అడిషన్ పాలిమరైజేషన్‌కి, కండెన్సేషన్ పాలిమరైజేషన్‌కి ఎగ్జాంపుల్స్. ఓకేనా? లాస్ట్ 8.11 ఉంది కదా! అది కూడా ఒకసారి చూసుకోండి. ఇంక చెప్పా కదా ఫ్యూయల్స్. ఉండేదే చానా చానా ఓన్లీ షార్ట్స్ ఒకటే కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే 9.3 చానా చానా ఇంపార్టెంట్. అండ్ 9.4 వచ్చేసి కంపోజిషన్స్ అడుగుతారు. అంతే. ఓన్లీ 2 ఇవన్నీ షార్ట్సే కాబట్టి ఈజీగానే ఉంటాయి. తర్వాత ఏంటి? కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్. దీంట్లో ఈ సోప్స్, డిటర్జెంట్స్, వినిగర్, ఇన్సెక్ట్ రిపెలెంట్స్, యాక్టివేటెడ్ చార్కోల్, సాఫ్ట్ డ్రింక్స్ అంటే వీటిలో ఉండే కెమికల్ కంపోజిషన్ ఏంటి? అది ఎక్కడ యూజ్ చేస్తామో దానివల్ల మనకేమన్నా హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అంటే హెల్త్ ఏమన్నా డ్యామేజ్ అవుతదా? అండ్ తర్వాత పొల్యూషన్ అది ఏ విధంగా ఎన్విరాన్మెంట్‌కి పొల్యూషన్ కాజ్ అవుతాయి అలా. నెక్స్ట్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ స్టడీస్. దీంట్లో చెప్పా గదా! డిఫారెస్టేషన్ వల్ల కాజెస్, ఎఫెక్ట్స్ ఒకటి. అండ్ తర్వాత ఇక్కడ 11.3లో కొన్ని టర్మ్స్ ఉన్నాయి కదా! అవేమన్నా ఒక 3 గాని, 2 గాని అలా ఇచ్చి వాటి గురించి రాయమంటారు. ఫర్ సపోజ్ ఇక్కడ డీఓ ఉంది కదా! డిసాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ఏంటి? దీనికి డెఫినేషన్స్ ఉంటాయి. ఆ డెఫినేషన్స్ నేర్చుకోవాలి. ఓకేనా? అండ్ తర్వాత ఏంటి? బయోడైవర్సిటీ, థ్రెడ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఒకటి. ఇంకా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవే ఉంటాయన్నమాట. ఇంకా మెయిన్‌గా ఇంపార్టెంట్ ఏంటంటే 11.10 గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ లేయర్ డిప్లీషన్. లాస్ట్‌లో చెప్పాను కదా! 11 పాయింట్ ఓకేనా? ఇవి అనమాట ఓవరాల్‌గా. నాకు తెలిసి మీరు ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్, ఫ్యూయల్స్ ఇవంతా అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? పైన చాప్టర్స్ ఉన్నాయి కదా! పైన చాప్టర్స్‌లో కూడా మీకు ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ లెసన్ అయితే ప్రిపేర్ అవ్వాలి అన్నా. ఎందుకంటే ఏబీ దాంట్లోనే వస్తది. బట్ సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఇవన్నీ ఉన్నాయి కదా! దానికి ఆల్టర్‌నేటింగ్ చాయిస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు యాసిడ్స్ అండ్ బేసెస్ పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వారనుకోండి. మీరు ఫర్ సపోజ్ 12థ్ ఏ రాస్తారు. బి అనేది వేరే దాని నుంచి వస్తది. సో, మీరు బీకి ప్రిపేర్ అవ్వాల్సిన టైం అయితే ఉండదు కదా! నెక్స్ట్ 13థ్ ఏబీ ఏ చాప్టర్ నుంచి వస్తుందో అలా చూసుకోండి. సో, మీకు టైము సేవ్ అవుతది. మార్క్స్ ఎక్కువొస్తాయి. ఓకేనా? ఒకసారి మీకు క్వెషన్ పేపర్ కూడా చూపిస్తాను. నేను అనింది ఎలానో ఓకేనా? వెయిట్. ఇక్కడ చూడండి. బోర్స్ అటామిక్ థియరీ ఉంది కదా! బోర్స్ అటామిక్ థియరీ అండ్ ఇట్స్ లిమిటేషన్స్. ఎందుకు నేను ఇది 2 చదవమన్నాను అంటే ఈ లెసన్ మొత్తం. ఎందుకంటే ఏ దాంట్లోనే వస్తది, బి దాంట్లోనే వస్తది. నేను చెప్పానా 2 ఉన్నాయి చూడండి. క్వాంటం నంబర్స్ ఉంది, బోర్స్ అటామిక్ థియరీ ఉంది. బట్ ఇక్కడ 7థ్ అంటే మీకు 12థ్ అన్నట్టు. మొలారిటీ, నార్మాలిటీ. ఇది సెకండ్ లెసన్ ప్రిపేర్ అయ్యారనుకోండి, థర్డ్ లెసన్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది చాయిస్ కదా! మీరు సెకండ్ లెసన్ బాగా ప్రిపేర్ అయ్యుంటారు అదే రాస్తారు. సో, నో నీడ్ టు మళ్ళీ థర్డ్ లెసన్ చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఫ్రూట్ ప్రొటెక్షన్ ప్రాసెస్ ఉంది. ఇక్కడ ఏముంది మెటలర్జీ ఉంది. ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి ప్రిపేర్ అవుతే చాలు కదా! సో, ఇలా అన్నట్టు. ఓకేనా? మీకు చూపిస్తాను. ఇలా చాయిస్ అవును. 10 మార్క్స్ క్వెషన్ చెప్పలేదు కదా! 10 మార్క్స్ క్వెషన్ అనేది దేంట్లో నుంచి వస్తది అంటే పాలిమర్స్ నుంచన్నా రావచ్చు. లేదంటే ఇంకోటేంటి ఫిఫ్త్ చాప్టర్. సో, ఈ 2 బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే 10 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి కదా! నాకు తెలిసి ఈ వీడియో మీకు ఎంతో కొంచెం హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఐ విల్ ఆన్సర్ దెమ్. థాంక్స్ ఫర్ వాచింగ్.